ఏంట్రా నాయుడమ్మా తెగ చదివేస్తున్నావు. ఇండియన్ పీనల్ కోడ్ లో కొత్త లూప్ హోల్ ఏమైనా దొరుకుతుందేమోనని. అన్నిటికంటే పెద్ద లూప్ ఇంకోటి ఉంది కదా. ఏంటది? అదే నీకు లాయర్ డిగ్రీ ఇవ్వటం. ఆ లుక్కే వద్దు, కాలుద్ది నాకు. ఇది ఆల్వేస్ బర్నింగ్. ఏంటా నసుకుడు, ఉప్పుట్లా 3 కంచాలు తిని లూప్ హోల్ చెప్పేటమేనా? ఇంట్లో పని చేసేది ఏమైనా ఉందా? అవతల మాసిన బట్టలు చూడు ఎట్లా కప్పు కొడుతున్నాయో. వెళ్ళి లాంటి కేసా. మీ మాసిన గుట్టలు నేను లాండ్రీలో వెయ్యాలా? పోనీ ఓ పని చేయరా, బాత్రూంలో బట్టల సోపు ఉంది, శుభ్రంగా నువ్వే ఉతికాయి. ఏమండి ఒకసారి ఇలా వస్తారా? తెలియదేట్లో నువ్వు వస్తున్నా. ఏంటి తను? ఆయనతో అలాంటి పనులు చేయించకూడదండి. నువ్వు ఇలా అంటున్నావు గానీ వాడి చేతి కాలనీలో అందరి బట్టలు ఉతికించాలనుకున్నాను. వద్దండి ప్లీజ్, ఆయన అలా ఇన్సల్ట్ చేయొద్దు. పిచ్చిదానా, చెట్లు నాటడం దగ్గర నుంచి తలలు నరకడం వరకు వాడికి అన్ని పనులు తెలుసు. వాడి గురించి నీకు తెలియదు. నాకు తెలుసండి, ఆయన మా నాన్న. నిజం చెప్పడం ఇష్టం లేక మీ దగ్గర దాచాను. అవునండి, జైలుకెళ్ళి వచ్చినా ఆయన బుద్ధి మారలేదు. 50 లక్షల ఆస్తి వస్తుందని బోస్ అనే వ్యక్తిని నన్ను పెళ్లి చేసుకోమన్నారు. 50 లక్షలా? యు మీన్ 50 lakhs? అవునండి. నా పేరు దక్షిణామూర్తి అండి, టూ మచ్ ఫేమస్ క్రిమినల్ లాయర్ ని. అలాగా అండి. నా పేరు రాజబాబు. తెలుసుకునే వచ్చా. మీకు రహస్యం చెప్పాలి. క్రిమినల్ రహస్యాలు నాకెందుకండి, వెళ్ళి జడ్జికి చెప్పండి. అందుకే కాలుద్ది. ఈ రహస్యం మీకు చెప్తే 50 లక్షల రూపాయలు వస్తుంది. 50 లక్షలా? నిజమా? అందుచేత తాను బోసుల కంటే ముందు మీరు మోపిల్లాన్ని కనాలి. మీ వెనకాల నేనుండి కథంతా నడిపిస్తాను కదా. ఇక్కడ సంతకం పెట్టండి. ఏంటిది? 50 లక్షలు నీకు వస్తే నువ్వు నాకు 10 లక్షలు ఇవ్వాలి కదా. ఆ విషయం దస్తావేజుల మీద టైప్ చేయించాను, సంతకం పెట్టు. ఈ రహస్యం నాకు తెలిసిపోయిందిగా, మరి నీకు 25 లక్షలు ఎందుకు ఇవ్వాలి? అక్కడే కాలుద్ది. ఈ విషయం మిగతా వాళ్ళకి తెలిసిందనుకో, వాళ్ళు రేసులోకి వస్తారు. ఎవరికి తెలియకుండా ఉండడం కోసం. క్రిమినల్ లాయర్ అనిపించావు. ఈ క్షణం నుంచి నువ్వు కార్యసాధనలో ఉండు. విజయ్ నీదే. ఆల్ ది బెస్ట్. నాకెలాగూ పిల్లలు పుట్టే యోగం లేదు. నువ్వు 2 పిల్లల్ని కని నాకో పిల్లాన్ని నువ్వు. ఇద్దరిని నీకే ఇచ్చేస్తాను వదినా, నేను అమెరికా వెళ్ళిపోతానుగా. అదేమిటి అప్పుడే వచ్చేసారు? ఆయనకి తలనొప్పిగా ఉందంటక్క. ఆఫీసులో అమృతాంజనం లేదు, అందుకని సెలవు పెట్టి వచ్చేసాం. వెళ్తా త్వరగా అమృతాంజనం పట్రా. వస్తున్నానండి. అమృతాంజనమే? అమృతాంజనం అంటే ఆశ్చర్యపోతావే, నువ్వు ఎప్పుడు రాసుకోలేదా? ఛీ, పాడు. ముందుగా మనకే మగపిల్లాడు పుట్టాలి, ఆ 50 లక్షలు మనకే రావాలి. జోకర్ మార్చేది ఏంటో నీ మొహం. మరి నాకు ఒక్క జోకర్ పడలేదు. అలాగని జోకర్ మారుస్తావా? అందుకే నీకు ఉద్యోగం అంది. దానికి దీనికి లింక్ పెట్టకు. తీసుకో. అయితే షో ఏంటది నా స్పెషల్? బర్త్డేనా మ్యారేజ్ డేనా? అంత సస్పెన్స్ మీ అన్నయ్య రాగానే చెప్తాను. అలాగే, థ్యాంక్స్. అడుగా రైట్ సైడ్. చరానయ్య, నువ్వు కూడా స్వీట్ తీసుకో. వదిన ఏదో గుడ్ న్యూస్ చెప్తుందట. నాకు తినాలని లేదు, ముందు ఆ న్యూస్ ఏమిటో చెప్పు. అదేనండి, ఎప్పటి నుంచో మీ ఆఫీస్ పక్కన స్కూల్ కి నేను ట్రాన్స్ఫర్ కోసం ట్రై చేస్తున్నాను కదా, ఆర్డర్స్ ఇవాళ వచ్చాయి. ఏడిసినట్టుంది. నీకు నా ఆఫీస్ పక్కకి ట్రాన్స్ఫర్ అయితే నాకు శ్రీకాకుళం పక్కకి ట్రాన్స్ఫర్ అయింది. లక్కీ ఛాన్స్ నాదే. ఏం బోసు, మీ అన్నయ్యకి ట్రాన్స్ఫర్ అయితే నీకు ఆనందంగా ఉందా? అది కాదు వదినా, అంత దూరం ట్రాన్స్ఫర్ అంటే ప్రమోషన్ వచ్చి ఉంటుంది కదా. ప్రమోషన్ వస్తే నాకు అన్నయ్య పాకెట్ మనీ పెంచుతాడు కదా, అందుకని. ఏడ్చావులేరా? అక్కడ సాధారణంగా పనిష్మెంట్ మీద పంపిస్తారు కదరా, నువ్వేం తప్పు చేసావు? అదే నాకు అర్థం కావట్లేదు. ఆఫీస్ అని అడిగితే కొన్నాళ్ళైనా అక్కడ పని చేయక తప్పదంటున్నాడు. ఎప్పుడు జాయిన్ అవ్వాలట? ఎల్లుండే, రేపే బయలుదేరాలి. కానీ కానీ బ్రదర్స్ కి చెప్పుంటే ట్విన్స్ మగ కవల పిల్లల్ని ఇచ్చేవారు. హలో, మా డ్యూటీ ఏంటో మాకు తెలుసు. మీరు ఊరికే నక్షత్రకులాగా మా వెంట పడక్కర్లేదు. సరే, ఆ డ్యూటీ మీదే ఉండండి. ఈసారి ఏదైనా తేడా వచ్చిందనుకో, నాది అసలే క్రిమినల్ బ్రెయిన్.